హలో ఎవ్రీవన్. ఈవినింగ్ స్నాక్ లాగా లేకపోతే మెయిన్ కోర్స్ లాగా తినగలిగే ఈ బెస్ట్ డయట్ రెసిపీ బటర్నట్ స్క్వాష్లో ఉండే బీటా కెరటిన్ లెవెల్స్ ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేస్తుందండి. మరైతే ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం నేను ఒక బటర్నట్ స్క్వాష్ తీసుకున్నాను. ఇది బాగా చాలా హెల్తీ అండి. ఇక్కడ మాకు ఈ సీజన్లో బాగా అవైలబుల్ ఉంటుంది. ఇందులో సీడ్స్ ఉంటాయి. ఇది మనం కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి స్మాల్ క్యూబ్స్ లాగా స్లైసెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై రెసిపీ చూద్దాము. ఈ బటర్నట్ స్క్వాష్ ఫ్రై కోసం ఆయిల్ కంటే కూడా నెయ్యి చాలా టేస్ట్ ఇస్తుంది ఈ రెసిపీకి. అందుకని ఒక 1 స్పూన్ నెయ్యి తీసుకొని, ఇది స్నాక్ లాగా కూడా తింటాం కాబట్టి రెగ్యులర్గా సీజనింగ్ వేయకుండా ఓన్లీ సెసమే సీడ్స్ నువ్వులు వేసి ఒక 1 స్పూను, అవి చిటపటలాడుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి మనం స్లైసెస్ చేసి పెట్టుకున్న ఈ బటర్నట్ స్క్వాష్ పీసెస్ అన్నీ వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇది చాలా తొందరగా కూడా కుక్ అవుతుందండి మూత పెట్టడం వలన. ఆ తర్వాత కొద్దిగా కారం, ఒక 1 స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకొని ఇవన్నీ ముక్కలకు పట్టి ఉడికేదాకా మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఏ రెసిపీ అయినా మూత పెట్టి వండటం వల్ల మనకి టైం కలిసి వస్తుందండి. చాలా తొందరగా అయిపోతాయి. ఇలా ఇదంతా రెడీ అయిన తర్వాత మనకి ముక్క ఉడికిందా లేదా అని ఇక్కడ ఒక పీస్ కట్ చేసుకొని చూస్తే తెలుస్తుంది. ఇలా ఈజీగా కట్ అవుతుందండి. ఒక స్లైస్ని కట్ చేసుకుంటే. కట్ అవ్వలేదు అంటే మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఇన్స్టెంట్ బటర్నట్ స్క్వాష్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి.